సో అందరికీ ధన్యవాదాలండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది నిష్ణాతులు, పెద్దలు, చాలా ఉద్యమాల్లో అనుభవం గడించినటువంటి వాళ్ళందరితో ఈ వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మురళి అన్నకి ధన్యవాదాలు, నన్ను కూడా దీనికి పిలిచిన దానికి. ఇక్కడ చాలా విషయాలు, చాలా భయంకరమైనటువంటి విషయాలు పెద్దలందరూ ఈ బయోరైటిస్ గురించి చెప్పడం జరిగింది. ఊర్లు పేర్లు మారిన కథలు ఒక్కటే. ఎందుకంటే అనేక విషయాలు, అనేకమైనటువంటి విషయాల్లో ఏ ప్రభుత్వం అయినా సరే మనం చూస్తే ఫైనల్గా బలవుతున్నది మాత్రం సన్న చిన్నకారుటువంటి మనుషులే. ఎందుకంటే ఈ బయోరైటిస్లో ఉండేది బేరియం సల్ఫేట్. యాక్చువల్గా బయోరైటిస్ అనే ముడి ఖనిజంలో ఉంటుంది. మనం ఇంతవరకు మాట్లాడుకుంటుంది బేరియం సల్ఫేట్ అనేటువంటి ఒక మూలకం గురించి. ఇది రేర్ ఎర్త్ మెటల్ అని కాదు. బేరియం సల్ఫేట్ అనేది చాలా తేలికైనటువంటిది. ఇది బేరియం సల్ఫేటు అనేది మెడికల్గా మెయిన్ చాలా చాలా ఇంపాక్ట్ ఉన్నటువంటి మెటల్. ఇది ఒక బేరియం సల్ఫేట్ అనేది ఒక సాల్ట్. అదేవిధంగా మీరు ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్స్ప్లోజివ్స్లో మెయిన్గా వాడుతున్నది బేరియం సల్ఫేట్. ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ కానీ, పెద్దలు చక్రవర్తి గారు కానీ, మిగతా అందరూ పెద్దలు ఇక్కడ చెప్పినటువంటి వివరాలన్నీ చూస్తే ఈ ముడి ఖనిజం అనేది మన దేశానికి చాలా అవసరం. కారణాలు ఏమైనా సరే, సమస్యలు ఎన్నున్నా సరే, ఈ ముడి ఖనిజాన్ని, దీని మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక మంది కార్మికుల్ని, అనేక మంది చిన్న చితకా వ్యాపారస్తుల్ని, వాళ్ళ జీవన విధానాన్ని 25,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయని చెప్పేది అనేదే మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇక్కడ రైల్వే కోడూరు అనేటువంటి ఊరు పూర్తిగా ఈ మన చిత్రపటంలో నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఒకటైతే, అక్కడ ఉన్నటువంటి గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ ఊరికి ఉన్నటువంటి ఒక జియలాజికల్ ఇండెక్స్ అంటారు వీటిల్ని. జియలాజికల్ ఇండెక్స్ అంటే రైల్వే కోడూరు అనగానే మంగంపేట బయోరైటిస్ అనేది ఒక జియలాజికల్ ఇండెక్స్. ఉలవపాడు అనగానే ఉలవపాడు మామిడిపండు అనేది ఒక జియలాజికల్ ఇండెక్స్. కాబట్టి ఇటువంటి స్మారకాలు, ఇటువంటి స్మారక చిహ్నాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ నిజంగానే రతనాల సీమ. ఈ రాయలసీమ మీద అనేక ఒక దశాబ్దాల నుంచి అది చాలా కరువు ప్రాంతం అంటున్నారు, కానీ రాయలసీమలో ఉన్నటువంటి గొప్ప ఖనిజాలు కానీ, గొప్ప విషయాలు కానీ ఎక్కడా లేవనేది మాత్రం సైంటిస్టులు చెప్తున్నారు. మనకు కూడా మనకి అనేక పరిశోధనలు తెలుపుతుంది. కాబట్టి ఇప్పుడు సమస్య గురించి కాకుండా నా ఉద్దేశం, ప్రభుత్వాలు ఏవైనా సరే, గత ప్రభుత్వం అయినా, అంతకుముందు ప్రభుత్వం అయినా, ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రభుత్వాలు అయినా సరే, ఈరోజు సమస్య మాత్రం చాలా జటిలమైంది. ఈ మినరల్స్ అంటే ఈ ఖనిజ సంపద అనేది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా లోతుగా పరిశీలిస్తే, కరేడ్ అనే గ్రామంలో, కరేడ్ బీచ్లో మోనోజైట్ అనేటువంటి ఇసుకలో చాలా విలువైనటువంటి ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది. దాన్ని మోనోజైట్ అంటారు. అంటే మోనోజైట్ నుంచి థోరియం వస్తుంది. కాబట్టి ఆ కరేడు భూముల విషయంలో మేము ఇన్వాల్వ్ అయినప్పుడు ముందు భూముల సంగతే అనుకున్నాము. తర్వాత అక్కడ ఇండో సోలార్, ఇప్పుడే చక్రవర్తి గారు వీళ్ళందరూ చెప్పారు, ఇండో సోలార్ కంపెనీ పెట్టడానికి వచ్చింది. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది ఇండస్ట్రియల్ పర్పస్ అనేటువంటి చిన్న క్లాజ్ రాస్తున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ పర్పస్ అంటే మైనింగ్ కూడా చేయొచ్చు అనేది ఉంది. అది ప్రజలకు చెప్పడంలో మేము కూడా చాలా విజయవంతం అయినాం. అంటే ఈ థోరియం అనేది కూడా చాలా మంచి తేలికైనటువంటి మెటీరియల్, విమానాల్లో వాడుతారు. ఈ థోరియం అనేది నాణ్యమైన థోరియం ఈ కరేడు బీచ్లో ఇసుక నుంచి తీసుకురావచ్చు అనేది పరిశోధనలు తెలిపాయి. కాబట్టే అక్కడికి వెళ్ళారు. కాబట్టి నేను మీ అందరికీ ఇక్కడ ఇంతమంది ఉద్యమకారులతో నేను చెప్పేది ఒకటే, ఈ సమస్య మీద న్యాయ పోరాటంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. వారి యొక్క ఉపాధిని మనం పరిరక్షించాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజలందరితోటి, అనేక మంది ప్రజా సంఘాలతోటి, రాజకీయాలకు అతీతంగా
ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం మన ముందుంది. ఇది రాష్ట్ర సమస్య కాదు, మంగంపేట సమస్య కాదు, రైల్వే కోడూరు సమస్య కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే ఈ ఖనిజం అయిపోతే, ఎందుకంటే 95% ఇండియాలోనూ 28% గ్లోబల్గాను దీని షేర్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది దేశ సమస్యగా మనం భావించి ఒక పక్క న్యాయ పోరాటంతో పాటుగా ప్రజా పోరాటాలతోటి ఈ ప్రభుత్వాల మెడలు వంచాలి. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టుగా ఏదైతే జరిగిందో ఇక్కడ మొత్తం ఒక లూటీ జరిగిందనేది నిష్పక్షపాతంగా మీరు కమిటీలు వేసి తెలిపిన తర్వాతే మీరు మిగతా టెండర్ల ప్రాసెస్కి కానీ మిగతా ప్రాసెస్కి కానీ వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి పారదర్శకత అనేది ఇక్కడ ఖచ్చితంగా లేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ రాజకీయాలు, ఆ పారదర్శకత పక్కన పెడితే పేద ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నటువంటి 174 వాళ్ళ మైనింగ్ చిన్న పలవరైజేషను వాళ్ళ కోసం మనందరం కలిసికట్టుగా చేయి కలిపి ముందుకు ప్రజా పోరాటంగా దీన్ని ఒక రాష్ట్రమైనటువంటి పోరాటంగా తీర్చిదిద్దాలనేదే నా అభిమతం. ఇదే ఇక్కడ నేను చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.